హలో ఆటో వస్తావా? నమస్తే భాయ్ సాబ్. రాజానా ఏంటి? రాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్ స్వచ్ఛమైన తెలుగు ఉండండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల దారం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రెండు సార్లు తీసుకెళ్తాను. రే సిటీలో అడగగానే మీటర్ వేయరంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీగా తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు. చెప్పరే మరి. చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసట నీకు.